హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వీఎస్ వ్లాగ్స్. ఈరోజైతే మనం అటుకులతో చాలా సింపుల్గా రెండు నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఏంటో చూసేద్దామా. దాని పేరు వచ్చేసి అటుకులతో చేసే చాట్ మాట. మేము వేరే పేరుతో పిలుస్తాం, కానీ ఆ పేరు మీకు చెప్తే దానికి దీనికి అసలు సంబంధం ఉందా అని అడుగుతారు. సో అటుకుల చాట్ అనేసి పెట్టేశాను. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఏమేమి ఎక్కువ పట్టదు దీంట్లోని. సో ఫస్ట్ అయితే అటుకులు వేసేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈలోపు మనం ఆనియన్ అండ్ టమాటో కూడా కట్ చేసి పెట్టుకుందాం. సో ఇవి ప్యాన్ బాగా ఈటెక్కిపోయి ఉంటుంది కాబట్టి అవి బాగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే కొంచెం ఫ్రై అవ్వగానే ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ హీట్కి ఇంకా కలర్ వచ్చేస్తాయి అన్నమాట. సో కలర్ వచ్చేసిన తర్వాత మనం సాల్ట్, కొంచెం కారం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. సో అటుకులకి బాగా పట్టాలన్నమాట ఇవి. అప్పుడే ప్రతి అటుకులు చాటు అది తింటున్నప్పుడు బాగుంటుంది అన్నమాట. ఒకదానికి తక్కువ ఎక్కువ అయితే బాగోదు. సో ఈవెన్గా పట్టేటట్టు చూసారా, కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. సో అలా కలుపుకున్నాం కదా. కలుపుకున్న దాంట్లో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటో కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసేసిన తర్వాత ఒక లెమన్ పిండుకున్నామంటే వేడివేడిగా చాట్ చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత కూడా తినొచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సో అదనమాట ఈరోజు మన సింపుల్ 2 మినిట్స్లోనే అయిపోయే చాట్ అయితే రెడీ. డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఎలాగా లేదు కాబట్టి, ఆనియన్స్ టమాటో కూడా మనకి రా వెజిటేబుల్సే కాబట్టి దీంట్లో ఇంకా ఏదైనా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో అదండి ఈరోజు వచ్చేసి మన బ్లాగ్. ఈరోజు టైం కుదరక కొంచెం షార్టే తీసిన. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. సో సరే అండి, మళ్ళీ వేరే ఒక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో బాయ్ అండి అందరికీ.